లాస్ట్ వీక్లో మనకు ట్రయంఫ్ తరపున మనకు 2 న్యూ బైక్స్ లాంచ్ అయినాయి. ఫస్ట్ స్పీడ్ 400 అప్గ్రేడెడ్ వర్జన్ MY25. ఇందులో మనకు సేమ్ అదే ఎల్ఈడి డిఆర్ఎల్ సెటప్ దొరుకుతుంది, బట్ న్యూ కలర్ స్కీమ్స్ వస్తున్నాయి మనకి ఈసారి. అండ్ న్యూ సీట్ కూడా ఉంది. ఈ సీట్లో 10 mm కుషనింగ్ ఇంక్రీజ్ చేశారు ఈసారి మనకు. అండ్ మీరు చూస్తే సైడ్లో స్పీడ్ 400 న్యూ బ్యాజింగ్ దొరుకుతుంది. దెన్ 13 లీటర్ ఫ్యూల్ ట్యాంక్, సేమ్ అదే స్లీపర్ క్లచ్ అండ్ రైడ్ బై వైర్ థ్రాటల్ కూడా దొరుకుతుంది. ఇందులో కొత్త టైర్స్ వచ్చేసినాయి, రెసిస్టెంట్ టైర్స్. ఇవి 110/70 సెక్షన్ ఫ్రంట్ టైర్ 17-inch వీల్, 150/60 సెక్షన్ టైర్ విత్ 17-inch వీల్ ఇన్ ద రేర్. సేమ్ అదే ఇంజన్ 400cc ఇంజన్, 40 bhp పవర్ అండ్ 37 న్యూట్రన్ మీటర్ టవర్ ప్రొడ్యూస్ చేస్తుంది ఇది. దాంతోపాటు మీకు ఎగ్జాస్ట్ పైప్ ఏదైతే ఉందో అది బ్లాక్ కలర్లో మ్యాట్ ఫినిష్లో వచ్చేస్తుంది ఈసారి. ఒకసారి మీరు దీని ఎగ్జాస్ట్ నోట్ వినండి. సో ఇది కొత్త MY25 స్పీడ్ 400. మీరు నాకు చెప్పండి ఎలా మీకు అనిపించింది ఈ బైక్. దీంతో పాటు నెక్స్ట్ బైక్ ఏదైతే లాంచ్ అయిందో అది స్పీడ్ T4. ఇందులో మీకు చేంజెస్ ఏమున్నాయంటే మీకు సేమ్ అదే ఇంజన్ వస్తుంది, 400cc ఇంజన్, బట్ ఇందులో ట్యూనింగ్ చేశారు వీళ్ళు. 30 bhp పవర్ అండ్ 36 న్యూట్రన్ మీటర్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. సేమ్ అదే ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అండ్ ఎల్ఈడి డిఆర్ఎల్ సెటప్ దొరుకుతుంది మీకు దీనిలో. బట్ ఫ్రంట్లో చూస్తే మీరు సస్పెన్షన్లో చేంజెస్ వచ్చినాయి. దీనిలో టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. దెన్ ట్యాంక్ మీద మీరు చూస్తే కొత్త పెయింట్ స్కీమ్స్ అండ్ కొత్త గ్రాఫిక్స్ వచ్చేసినాయి. సైడ్లో మీకు సేమ్ స్పీడ్ T4 గ్రాఫిక్ దొరుకుతుంది. అండ్ టైర్స్ చూస్తే టైర్స్లో చిన్న టైర్స్ వచ్చేసినాయి ఈసారి. ఇందులో 110/70 సెక్షన్ 17-inch వీల్ ఫ్రంట్ సైడ్లో, అండ్ రేర్లో 140/70 సెక్షన్ 17-inch వీల్. సేమ్ డ్యూయల్ ఛానల్ ABS దొరుకుతుంది ఇందులో. సో ఇది ట్రయంఫ్ తరపున 2 న్యూ బైక్స్, MY25 స్పీడ్ 400 అండ్ స్పీడ్ T4. సో నాకు చెప్పండి మీకు ఎలా అనిపించింది 2 బైక్స్. చాలా త్వరగా నేను 2 బైక్స్ని టెస్ట్ రైడ్ చేసి మీ అందరి కోసము దీని రివ్యూ తీసుకొస్తాను.